వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాల ముంజలు. వేసవి కాలంలో వేడి తగ్గించడానికి మంచి రెమెడీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని పాలగుండ అంటారు. ముక్కల్లో దొరుకుతుంది, అలాగే పౌడర్ కూడా దొరుకుతుంది. ఇది మా శ్రీకాకుళంలో ఎక్కువగా దొరుకుతుంది. 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అది ఇలా ఫ్రై చేసుకొని గ్లాస్ పిండికి 2 గ్లాసుల పాలు యాడ్ చేసి పాలు పొంగు వచ్చే వరకు మరిగించుకొని ఎలాచీ పొడి వేసి గ్లాస్తో పాల పౌడర్ తీసుకుంటున్నాము, అదే గ్లాస్తో షుగర్ వేసి పాల పొడిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ను సిమ్లో పెట్టి మనము కలుపుకున్న పాలపొడిని ఇలా వేసుకుంటూ నెమ్మదిగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కాకుండా ముక్కలు తీసుకున్నట్టయితే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి వడకట్టుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అడుగంటకంట కలుపుకుంటూ ఉంటే ఒక 10 నిమిషాల్లో ముద్ద ఇలా వచ్చే వరకు కించి ప్లేటుకు నెయ్యి రాసుకొని గరిటెతో ఇలా వేసుకుంటే ముంజులు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒకేలాంటి రెసిపీలు కాకుండా ఇలాంటి రెసిపీలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.